మీరే పూజుడివి, ఆరాధనకి యోగ్యుడివి నాయన. తండ్రి నీ వందనాలు స్తోత్రాలు. బలమైన దేవా, బలాఢ్యుడ, పరాక్రమశాలి నీ వందనాలు స్తోత్రాలు నాయన. తండ్రి భీకరమైన కార్యాలు మా ఇంట్లో జరిగించిన వాడానికి వందనాలు స్తోత్రాలు నాయన. కొన్ని సూర్యాస్తమయం వైపు స్తుతించిన అయ్యా తండ్రి మా యొక్క ప్రభ నాయన అంత కూడా నాయన ఎంతనే తండ్రి, అంత కూడా నాయన అంత కూడా ఎంత చెల్లించేవారు తక్కువ తండ్రి. అయ్యా మా బ్రతుకు వివరించడానికి సరిపోతుందైనా గొప్ప దేవుడు నాయన నీకు స్తోత్రాలు. ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు అయ్యా. అయాని పొందాలి ఉద్యోగ వ్యాపారాలను బట్టి దేవదేవునికి నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రభువుల ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన ఒక్కడే మహత్కార్యములను చేయవాడు. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలగజేసెను. ఆయన భూమిని నీళ్ళ మీద పరిచిన వాడు. ఆయన గొప్ప జ్యోతులు నిర్మించిన వాడు. తలుచుకున్న అంతము చేసెను. వారి మధ్య నుండి స్వాధీన రప్పించెను. చేయి చాచి తన బాహుబలము చేత వారిని రప్పించెను. ఆయన కృప నిరంతరముండును. తగ్గలేదు అసలు. అది ఒక రకమైన తలనొప్పి. అది చెప్పడానికి కూడా నాకు డాక్టర్ అవ్వట్లేదండి. ఏదో ఒక రాడ్ పెట్టి కొట్టినట్టో లేదా ఏంటో అసలు తెలియదు, అలా వచ్చింది. నేనైతే దేవుడి దగ్గర ప్రార్థన చేసుకున్నా, ప్రభావ నన్ను ముట్టి స్వస్థపరిచయ, తగ్గిపోతే కనుక నేను సాక్ష్యం చెప్తానని చెప్పి. ఆ డాక్టర్ అన్నారు అన్ని టెస్టులు చేయించుకున్నామమ్మా, నీకు థైరాయిడ్ ఉందా ఇంకేమైనా ఉందా అని. నేను ఏ టెస్టులు అయితే చేయించుకోలేదండి. తర్వాత నేను దేవుడి దగ్గర ప్రార్థన చేసుకున్నా. తర్వాత నేను ఇంకో విధంగా అన్ని టెస్టులు చేయించుకోవాల్సి వచ్చింది. అన్నీ కూడా నార్మల్ వచ్చినాయండి దేవుడి కృపను బట్టి. అలాగే నేను చెప్పే ఇంకో సాక్ష్యం ఏంటంటే, ఇప్పుడు మేము చేస్తున్న బిజినెస్ మీ అందరికీ తెలుసు కదండి. దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆ బిజినెస్లో రాణిస్తున్నాడు. అలాగే అమెరికా నుంచి ఒక ఆఫర్ అయితే వచ్చింది మాకు అమెరికా నుంచి. అది నాకు మే 15కి అట్లా తెలుస్తుంది. అది ఓకే అవ్వాలని మీరు అందరూ ప్రార్థన చేయండి. అంటే ఏంటనేది నేను చెప్తాను తర్వాత, కానీ మీరు అది ఓకే, అది అమెరికా నుంచి వచ్చిన ఆఫర్ ఓకే అవ్వాలని మీరు అందరూ ప్రార్థన చేయండి నా కోసం. ఇంకో సాక్ష్యం ఏంటంటే, ఈరోజు భోజనాలు అవి ఏర్పాటు చేసుకున్నాం కదండి. మనం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న అమెరికా నుంచి అయితే వివిఎల్ రాయ్ గారు అని చెప్పి, ఇంతకుముందు వాళ్ళ పాపకు కూడా మనకి భోజనాల కోసం ఆయన స్పాన్సర్ చేశారు. ఆయనే నిన్న నాకు కాల్ చేసి అడిగారు, మీకు వీలైతే కనుక చర్చిలో భోజనాలు పెట్టండి అని చెప్పేసి. నేను కనుక్కొని చెప్తానండి. నేను అమ్మగారిని అడిగి, అంటే మాకు ఇంకేమైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయా లేకపోతే ఏంటన్నది నేను కనుక్కొని చెప్తానని చెప్పి ఆయనకి చెప్పినప్పుడు, మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి మనకు అసలు కుదరదు, ఎందుకంటే చర్చి వర్క్ అది జరిగిద్ది, మళ్ళీ అంతా గందరగోళంగా ఉండిద్ది. నేను అమ్మగారిని అడిగాను, పెట్టేస్తే అయిపోయింది కదమ్మా అంటే అమ్మగారు కూడా ఒప్పుకున్నారు. ఇంకా నేను చెప్పిన తర్వాత ఆయన అయితే అమౌంట్ వేస్తారండి. వాళ్ళ కొరకే మనం ఈరోజు భోజనాలు ఏర్పాటు చేసాము. మరి వాళ్ళ అబ్బాయి పేరు సంజిత్, అతని పేరు మీ అందరూ కూడా ప్రేయర్ చేయండి. అందరూ కూడా బర్త్డే విషెస్ చెప్పండి. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ మనకి ఇచ్చారు, మన మందిరానికి ఇచ్చారు. అంటే వాళ్ళ అమ్మాయి బర్త్డే మనం చేసిన విధానం వాళ్ళకి చాలా బాగా నచ్చి ఆయన చాలా బాగా అప్రిషియేట్ చేశారండి మనల్ని. అంతేకాకుండా మనకి చర్చ్ కోసం అయితే పెయింటింగ్స్ మీరు వర్క్ చేయించిన తర్వాత పెయింటింగ్స్ వేయండి అని చెప్పి కూడా మనకు ఇంకా కొంత అమౌంట్ అయితే ఆయన వేశారు. మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళ కోసం కూడా మనం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి. అలాగే మీ అందరూ కూడా అయిపోయిన తర్వాత వాళ్ళు భోజనాలు ఏర్పాటు చేశారు, అందరూ కూడా ఫోన్ చేసి వెళ్ళండి. అలాగే నా బిజినెస్ విషయం గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. అలాగే వచ్చే వారం నుంచి మరి అమ్మగారు చెప్తారులేండి, వచ్చే వారం నుంచి పని స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాము. ఇక్కడ గుడివాడ విషయం మీ అందరికీ తెలిసిందే. అంటే ఒకటి దొరికితే ఒకటి దొరకదు, చాలా కష్టం ఇక్కడ పని చేయాలంటే. మరి మీరు వాళ్ళ నుంచే ఆ పని గురించి ప్రార్థన చేయండి, మంచి పనుల గురించి. ఇంకో మేస్త్రి అయితే ఇప్పుడు మా ఆయనకు తోడు ఇంకొకరు అయితే ఎవరు లేరు మనకి అనుకూలంగా చేసేవాళ్ళు. ముఖ్యంగా అనుకూలంగా పనిచేసే మేస్త్రి మనకి ఇప్పుడు కావాలి, చాలా అవసరం. అలాగే మనం ఆగలు అవి తీయడానికి కూడా నిన్న అడ్వాన్స్ ఇచ్చామండి ఆయనకి. ఆయన కూడా ఏమి ఇబ్బంది పెట్టకుండా టయానికి వచ్చి ఆగలు తీయాలని. మరి ముఖ్యంగా పని గురించి మీ అందరూ మన అందరి బాధ్యత, మందిరం గురించి మీ అందరూ ప్రార్థన చేస్తారని నేను వేడుకుంటున్నా. ఇదే నా సాక్ష్యం. నా గురించి, నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి. మీ అందరికీ నా వందనాలు. అలాగే దురాత్మలు బట్టి నేను బాధింపబడినప్పుడు కూడా దేవుడు నాకు విడుదల ఇచ్చాడండి, నెమ్మది ఇచ్చాడండి. ఎన్నో విషయాల్లో దేవుడు నాకు తోడుగా ఉంటున్నాడండి, నన్ను దీవించాడు, నాకు సమృద్ధినిచ్చాడండి, కావాల్సినవి కూడా నాకు అనుగ్రహిస్తున్నాడండి. ఇదే నా చిన్న సాక్ష్యం. నా కోసం, నా కుటుంబం కోసం ప్రార్థించమని నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మీ అందరికీ తెలుసు కదా, మన శుక్రవారం ఎంగేజ్మెంట్ అయింది.
అది ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా అంత ఘనంగా జరిగితే నేను సాక్ష్యం చెప్పుకుంటాను దేవా అనుకున్నాను. మరి ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మరి దేవుడు దాని సహాయం కూడా సిద్ధపరిచి చాలా హ్యాపీగా జరిపించారు. మేము అలా జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా చాలా బాగా జరిగింది. కేవలం దేవుని కృపే, మనుషుల వల్ల అయితే ఏమి కాదు. మరి ఎవరైతే రావాలో వాళ్ళు రావాలి దేవా, నీ చిత్రంలో లేని వాళ్ళు ఎవరు రాకూడదు అని చెప్పి మేము చాలా ప్రేయర్ చేసుకున్నాము. మరి ఆయన అందరినీ ఎవరైతే రావాలో వాళ్ళందరినీ సిద్ధపరిచారో, అనుకున్న దానికన్నా ఎక్కువ అయినా సరే మరి దేవుడు ఆ టైంకి అన్నీ సిద్ధపరిచి సమకూర్చి జరిపించారు. మరి క్లైమేట్ వల్ల కానీ ఎలాంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు, మరి మన మైక్ సెట్ వల్ల కానీ అసలు దేని గురించి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు దేవా. మరి మీరు ఘనంగా జరిపించండి. నీ నామానికి ఘనపరిచి ఎలా ఉండాలి కానీ అవమానపరిచి ఎలా ఉండకూడదు అని చెప్పి నేను అనుకున్నాను. మరి ఆయన సమస్తము సమకూర్చి జరిపించారు. ఇంకా ఎదురుగా ఉన్న మ్యారేజ్ గురించి కూడా మీరంతా ప్రేయర్ చేయండి. దేవుడు దీవించును. తండ్రికి వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మరి ఆ అమ్మగారు మీరు సంఘ బిడ్డలందరూ ఎంతగానో శారోని వివాహం గురించి ప్రార్థన చేశారు. మరి మంచి శారోనికి భర్తను శ్రీకాంత్ ఇచ్చారు, నాకు కూడా మంచి అల్లెట్ ఇచ్చారని నేను సంతోషపడుతున్నాను. మరి సంతోషం ఎప్పుడు ఉండాలని మీరందరూ మా కోసం ప్రార్థన చేయండి. మరి వివాహం కోసం చాలా ప్రార్థన చేశారు. మరి మీ అందరికీ నా థ్యాంక్స్. అలాగే ఎంగేజ్మెంట్ కూడా ఘనంగా జరగాలి. మరి అమ్మగారు మరి ఆదామయ్య గారు కూడా ఎంతో రిస్క్ తీసుకున్నారు. అయితే అయ్యగారికి మనం ఎప్పుడు చెప్పలేదు, అయినా కూడా పాపం అయ్యగారు రిస్క్ తీసుకుని ఈ సంబంధం అయ్యగారు సిద్ధపరిచారు. అయ్యగారికి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. అలాగే అయ్యగారు అమ్మగారు మరి ఎన్నో మాటలు అవమానాలు మళ్ళీ మా వల్ల అందరి వల్ల వచ్చినప్పుడు కూడా అవన్నీ పట్టించుకోకుండా మా గురించి మరి మన సంఘం గురించి ఆలోచించి అంత ఓర్పుగా మరి అమ్మగారు నిలబడ్డారు. మీరు కూడా ఎంతగానో మాకు సపోర్ట్ కొన్నారు. చర్చి విషయం గురించే కాదు, చర్చిలో కూడా ఎలా చేస్తారో అంతగానో ఎక్కువగా మీరు నిలబడ్డారు. మరి రెడీ చేసే విషయంలో కానీ మరి సంధ్య మరి తీసుకురావడానికి రాజేష్ మరి హనీ మరి అరుణ మురళి కూడా ఎంతగానో చేశారు. మరి ఇక్కడ మందిరం దగ్గర మేము లేకపోయినప్పటికి కూడా మరి హేమంత్ పార్వతి గారు కూడా మరి నేను లేకపోయినా అన్ని నీట్గా పెట్టి మరి నేనైతే ఏ పని చేయలేదండి, ఎందుకంటే నాకు కాలేజ్ టెన్షన్గా ఉంది ఎలా జరిగిద్దని. అయినప్పటికీ కూడా నేను లేకపోయినా అన్ని ఇంట్లో లాగా మీరు అందరూ చూశారు. మరి అందరికీ కూడా నేను మరి వేరు పేర్లు ఏమైనా మర్చిపోతే క్షమించండి. మీరు అందరూ కూడా మా కోసం ఎంతగానో ప్రార్థన చేశారు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ముఖ్యంగా అమ్మగారు కూడా వందనాలు. మరి ఇంకా జరగవలసింది చాలా ఉంది. మరి ఎటువంటి గరిబీలు లేకుండా బాగా జరగాలి, ధనసాయం కూడా సిద్ధపరచాలని మీరు అందరూ ప్రేయర్ చేయండి. ప్రతి సాక్ష్యం దేవుడి గురించి చాలా తల్లి గారు హాజరయ్యారు. మరి కూర్చోండి, మన వివాహ ప్రకటన చదువుదాం, జాగ్రత్తగా వినండి. వివాహ ప్రకటన. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ మొగల్రాజపురం ఫిలిడెల్ఫియా చర్చి సంఘస్థులు దల్లి శంకర్ రెడ్డి గారి కుమారుడు దల్లి శ్రీకాంత్ రెడ్డి గారు, కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం మెషాస్వరం సంఘస్థులు కొమరవోలు డేవిడ్ గారు వారి కుమార్తె కొమరవోలు షారన్కును 2025 మే నెల 23వ తారీఖు శుక్రవారం ఉదయం 10:30 ఫుల్ గాస్పల్ చర్చి గుడివాడ ప్రార్థనా మందిరంలో మరి వివాహము నిర్ణయించబడెను. వివాహకర్త పాస్టర్ గంట్రపు సురేష్ బాబు గారిచే పరిశుద్ధ వివాహము జరుపుటకు పెద్దలచే నిర్ణయించబడెను. కావున ఈ ఉభయులు యథావిధిగా జతపరచబడకూడదని న్యాయమైన ఆటంకం ఏదైనా ఉన్న యెడల లిఖితపూర్వకముగా తగిన సాక్ష్యాధారములతో వివాహ తేదీ లోపునే తెలియపరచవలనని ఇందు మూలముగా కోరుచున్నాము. ఓకే, అంటే దీనికి అర్థం ఏంటంటే వీళ్ళిద్దరు వివాహం చేసుకోవడంలో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే వాటిని రాతపూర్వకంగా సాక్ష్యాలతో కూడా వీళ్ళిద్దరూ వివాహం చేసుకోవడానికి అర్హులు కాదు. లేదంటే ఇగో ఈ పిల్లల్లో ఈ లోపం ఉంది, ఈ పిల్లలో ఈ లోపం ఉంది, లేదంటే వీళ్ళు ప్రాబ్లం ఉంది అని వివాహం జరిగే డేట్ లోపు మనం చెప్పాలి. అది సాక్ష్యాధారాలతో ఎలా పడితే అలా కాదు. ఒకవేళ ఎవరికైనా ఇష్టం లేకపోతే ఇక పిల్లకి ఇష్టం లేదు బలవంతంగా చేస్తున్నారని చెప్పచ్చు. పిల్లడికి ఇష్టం అలా కొన్ని రూల్స్ ఉంటే అది వివాహ ప్రకటన. ఇది ఒకటోసారి, ఇది ఒకటో ప్రకటన. మళ్ళీ ఇంకొక 2 సార్లు ఈ ప్రకటన చదవాలండి. అది ఒక క్రమం. మరి మిగతా మనకు టైం ఉంది కాబట్టి ఇంకో 2-3 వారాలు అప్పుడు కూడా ఈ ప్రకటన చదువుదాం. ఓకే, ఈ ప్రకటనని తీసుకోండి ప్రస్తుతానికి. మరి రావాలి, హాజరవ్వాలి ఎవరో ఒకరు. మరి ఒకవేళ కాని పక్షంలో అప్పుడు ఆలోచిద్దాం. ఓకే, అది మీ దగ్గర జాగ్రత్తగా పెట్టుకోండి. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేద్దాం.
మరి దేవుడు మనకి అనేకమైన మేలు చేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ప్రభా నీ వందనాలు, స్తోత్రాలు నాయన. మీరు చేసిన ప్రతి కార్యాన్ని బట్టి మరి నిజంగా మా సంఘములో మరి నాయన షారోన్ యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమం ఎంతో ఘనముగా మరి జరిగించినందుకు వందనాలు. ఈ జరగబోయే వివాహం విషయంలో కూడా ప్రభా నీ కృపా, నీ సన్నిధి, నీ తోడునొచ్చమని ప్రార్థిస్తున్నాం. మోషేకి తోడైనట్లు, యెహోషువకు తోడైనట్లు అంటే తండ్రి గొప్ప విజయం వారికి ఇచ్చినట్లుగా నాయన ఈ వివాహ విషయంలో కూడా అపవాది కలిపిలి చేసి సంతోషాన్ని పాడు చేయకుండా ఏ బంధువుల ద్వారా కానీ, మనుషుల ద్వారా కానీ, మళ్ళీ ఏ రక్త సంబంధికుల ద్వారా కానీ, ఏ ఇరుగు పొరుగు ద్వారా కానీ, సంఘస్థుల ద్వారా కానీ, పిల్లల ద్వారా కానీ ఎవరి వలన ఎటువంటి ఆటంకము లేకుండా తండ్రి వివాహాన్ని మీరు ఘనముగా జరిగించమని తండ్రి నీకే అప్పగిస్తూ ఈ బాధ్యతని నాయన మీ పాదాల దగ్గర నాయన ఈ యొక్క ప్రభ ఈ ప్రకటనని పెడుతూ మేము అప్పగిస్తుండగా ఆయన మీ కార్యములు మీరు జరిగించమని యేసు రక్తాన్ని ప్రోక్షిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. చెలుకెత్తును పాడుకొని హసీలుడా విశ్వనాథుడా విజయ కాలమందునా దీన జనాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆరాధింతు నిన్నే లోక రక్షకుడా ఆనందింతు నీలో జీవితాంతము నీ కృప ఎంత ఉన్నతమో వర్ణించలేము స్వామి నీ కృప ఎంత తుది వరకు నడిపించు యేసయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా నా తోడు నీ ఉంటే అంతే చాలయా నా ముందు నీ ఉంటే భయమే లేదయ్యా ప్రేమా పూర్ణుడా స్నేహశీలుడా విశ్వనాథుడా విజయ ఇశ్రాయేలు ప్రజలు ఏడ్చారంట. దేనికి? ఇలా ఫస్ట్ సనిగారు, రెండోదేమో అన్ని గుర్తొచ్చేసినాయి, సినిమాలు గుర్తొచ్చేసినాయి, ఆ కాకరకాయలు, దోసకాయలు, అబ్బా అక్కడ భలే తినేవాళ్ళు, అక్కడ ఏమీ లేదు, అమ్మో ఇక్కడ ఉపాసాలతో చంపేస్తున్నారు అమ్మగారు, పద్దాక కోటం అంటారు, అబ్బో పద్దాక ఏదో ఒకటి పెడతామంటారు అమ్మగారు అనుకున్నాం అనుకో మనసులో. అదే పెద్ద తనుగుడంటే ఇంకేం కాదు. ఇలా కూడా అనిపించిందంట. మూడోది వచ్చి దాని గురించి ఏడ్చారంట, బాధ కలిగిందంట. వీళ్ళకి బహుగా ఏడ్చారంట. అది ఎవరన్నారు? దేవుడు అన్నారు. దేవుడిని మోషే అన్నాడంట. మోషే కూడా బాధ కలిగిందంట. దైవ సేవకుడిని ఏం చేశారు వీళ్ళు? బాధ పెట్టారు. వీళ్ళందరినీ కష్టపడి భార్య బిడ్డలు మొదలేసి ఉపాసాలతో జాగరణలతో 6 లక్షల మందిని నడిపేస్తున్న మోషే మీద వీళ్ళకి ఏం కలిగిందంట? బాధ కలిగిందంట. మోషేకి బాధ కలిగిందంట. వచ్చాము అని అనుకుంటుంది. ఎవరున్నారు ఈ మాట? అంటే దేవుడు మాట్లాడుతున్నాడు ఇశ్రాయేల్ ప్రజలతో. వీళ్ళు అనుకుంటున్నారంట, వీళ్ళకి ఏడ్చారు కదా, సనిగారు కదా, గొనిగారు కదా, జ్ఞాపకం తెచ్చుకున్నారు కదా, అక్కడే బాగుంది అని. ఇప్పుడు కూడా ఏమనుకుంటున్నారు? అక్కడే బాగుంది, అక్కడే బాగుందా? నిజంగా పాత రోజులే బాగున్నాయా? దేవుళ్ళు రక్షణ లేనప్పుడు మీకున్న రోజులే బాగున్నాయా? నిజంగా గుడి మీద చేసుకుని చెప్పండి. గతం మనం తిన్న ఆహారం ఏంటి, ఇప్పుడు తింటున్న ఆహారం ఏంటి? గతంలో మనం కట్టిన బట్టలు ఏంటి, ఇప్పుడు కడుతున్న బట్టలు ఏంటి? గతంలో మనకున్న ఆరోగ్యం ఏంటి, ఇప్పుడున్న ఆరోగ్యం ఏంటి? గతంలో నీ ఇంట్లో పరిస్థితి ఏంటి, ఇప్పుడున్న పరిస్థితి ఏంటి? గతంలో నీకు లేని ధైర్యం, ఈరోజు ఉన్న నిబ్బరం, ధైర్యం వేరు. ఇవన్నీ కంపేర్ చేసుకుంటే మనం ఈ మాట చెప్పగలమా? హల్లెలూయా. గుర్తొస్తుందా? మణిగారు ఒకప్పుడు ఆరోగ్యం లేదు. మణిగారికి నీరు వచ్చేసి ఒళ్ళు ఉబ్బిపోయి ఎప్పుడు ఇన్ని టాబ్లెట్లు వేసుకొని నెల వచ్చేసరికి ఇన్ని వేలని దానికి పక్కన పెట్టాలి. కానీ దేవుడు ఆమెకు ఎంతో మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఆమె ఇప్పుడు నాకు గతంలోనే బాగుండేది, ఎడగాలని చెడిపోయేది. అమ్మగారు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఆదివారం రావాల్సిందే అంటది అనుకుందనుకో, ఎట్లుంటుంది? అది ఆమెకి ఏమైపోతుంది తెలుసా? శిక్షగా మారిపోద్ది. వాళ్ళు కూడా అదే చేసింది. మాకు గతంలో బాగున్నాయి అని అనుకున్నారే, దేవుడు మాట్లాడుతున్నాడు వాళ్ళతో. మీరు ఇలా అన్నారు కదా, మీకు ఇస్తా. ఏమిస్తా? మాంసం లేదనుకున్నారు, మాకు మన్నా సరిపోవట్లేదు అనుకుంటున్నారు, దేవుడు ఇచ్చిన భోజనం మాకు సరిపోవట్లేదు అనుకుంటున్నారు. నేను మీకు ఇస్తా. 1 రోజు కాదు,
2 రోజులు కాదు, వారం కాదు, 10 కాదు, 20 కాదు, నెల రోజుల వరకు మీకు ముక్కులో నుంచి వచ్చేటట్టుగా. ఎందులోంచి? బాగా తిన్నాం అనుకో కడుపు నిండా, ఎందులోంచి వచ్చింది మనకి? ఒక రకమైన ముక్కులో నుంచి వచ్చేసిద్ది ఏమన్నట్టుగా ఉంటుంది. వాళ్ళకి కూడా దేవుడు అంటున్నాడు, ముక్కులో నుంచి వచ్చేటట్టుగా ఇస్తా, సమృద్ధిగా ఇస్తా అన్నాడు. సరిపోలేదా? అడ్జస్ట్ అవ్వు. ప్రభు దాన్ని మళ్ళా నీ విధేయతలు చూసి ఇంకొకరు చేస్తాడు. నేను అడిగినంత ఇవ్వలేక దేవుడు అంటే ఇశ్రాయేలు ప్రజలాగా నువ్వు కూడా అనవసరంగా అజ్ఞానంగా ప్రవర్తించద్దు, మాట్లాడద్దు, సనగొద్దు, గొనవద్దు. కొంతమంది ఇచ్చిందని చాలా ఈజీగా పోగొట్టేసుకుంటున్నాను. దేవుళ్ళో ఉంటే ఇంకా 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 అంచనంచగా తీరుస్తారని కొంచెం కాదు, కొంతమంది 10 మాటలుగా ఆలోచన మేము చేయకుండా విధేయత కలిగి జీవించే కృప మాకు దయచేయండి. ఈ రోజునైనా హాజరైన ప్రతి బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. వారి తల మీద నిత్యానందం ఉండినట్లుగా ప్రతి ఒక్కరిని మీరు దీవించండి. నేను చేస్తున్న చిన్న పనులు, చిన్న చిన్న ఉద్యోగాలు, వ్యాపారాలు, పనిపాట్లు సమస్తాన్ని మీ యొక్క ప్రభా మీ హస్తాలతో దీవించి ఆశీర్వదించండి. ఎవరు బలహీనంగా వచ్చారో వారు బలపరచబడాలి. అయ్యా తండ్రి, ఎవరైతే నీరసంతో నిస్పృహంతో వచ్చారో వారి శక్తి దయచేయండి, బలము దయచేయండి. అధైర్యంతో వచ్చారో వారు ధైర్యపరచబడాలి. నెమ్మది దయచేయండి. జ్ఞానము లేని వారికి జ్ఞానము దయచేయండి. తండ్రి, సమస్తము దయచేవాడివి, కృప కలిగిన దేవుడు అని మేము నమ్మొచ్చున్నాం. తండ్రి, నీకే మహిమ. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఆశీర్వదించినట్లు వారి హస్తార్జతాలను మీరు ఆశీర్వదించమని యేసు రక్తాన్ని ప్రోక్షిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడి చేయాలనుకుంటున్నామండి. మరి దాని కొరకు అందరూ ప్రార్థన చేయండి. మరి రేపు సోమవారం నుంచే మరి మొదలు పెడతాం. మరి చుట్టూ దగ్గర కూడా కట్టాలి. దాని కొరకు అందరూ కూడా మరి ప్రార్థన చేయండి. ముఖ్యంగా దాని గురించి మిగతా విషయాలు నేను రేపు పాల్గొని మాట్లాడతాను. ఏం చేయాలి? ఒక్క నిమిషం. మరి మనకి ఈరోజు మరి భోజనాలు స్పాన్సర్ చేసిన కుమారుడు వాళ్ళ బాగా బర్త్డే సందర్భంగా కేక్ కూడా కట్ చేయాలి. అది చేసి మనం భోజనాలు చేసి ఇక సమస్య ప్రేమను ఎంతో చూపి